వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అఖిల్. యు ఆర్ వాచింగ్ టెక్ బై అఖిల్. సో గైస్, ఈ రోజు నేనైతే ఈ వీడియోలో మీకు నేను కస్టమైజ్ చేయించుకున్న పీసీ బిల్డ్ అయితే చేయించుకున్నాను అనమాట. అది ఎంత బడ్జెట్ అయింది, ఏ పర్పస్ కి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. నేను ఏమేం కాంపోనెంట్స్ వాడా వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తా. లేట్ చేయకుండా నేను ఏమేం కాంపోనెంట్స్ ఉన్నానో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా, చూసేయండి. సో మన పీసీ నడవాలన్నా, మన పీసీకి బ్యాక్ బోన్ ఏదైనా ఉందంటే మన ప్రాసెసర్ అనమాట. సో నేను కొన్న ప్రాసెసర్ ఏంటంటే 12th జనరేషన్ 12 threads 6 cores అయితే ప్రాసెసర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదే ఎందుకు తీసుకున్నా అంటే ఇది మన బడ్జెట్ లో బెస్ట్ అనమాట ఇది. సో అందుకనే ఇది చూస్ చేసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మన మదర్ బోర్డ్ అనమాట. సో ఇది మా మదర్ బోర్డ్ వచ్చేసి Gigabyte 760M గేమింగ్ మదర్ బోర్డ్ అనమాట. సో నేను గేమింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే గేమింగ్ అనేది వీడియో ఎడిటింగ్ ఇట్లా పనిచేస్తా అనమాట. బీస్ట్ అనమాట గేమింగ్ ది. మీరు ఎప్పుడు ఎవరిని చూసినా సరే గేమింగ్ కి అలాగే ఎడిటింగ్ కి రెండు తీసుకుంటారు. మీరు ఎడిటింగ్ తీసుకున్న గేమింగ్ ఆడొచ్చు, గేమింగ్ తీసుకున్న ఎడిటింగ్ ఆడొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి టాప్ ఎండ్ అనమాట. సో ఇది మన మదర్ బోర్డ్ అనమాట. ఇందులో మనకు సోలార్ ఫ్రీ యాంటీనా ఇట్లా మనకు వస్తుంది అనమాట. ఇది మంచి మదర్ బోర్డ్ అనే చెప్పొచ్చు. అంటే మన బడ్జెట్ లో ఇది ఒక మంచి మదర్ బోర్డ్ అనేది. ఈ మదర్ బోర్డ్ లో మనకు DDR5 ర్యామ్ సపోర్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా మంచిగా మనకు వైఫై ఇట్లా ఇన్బిల్ట్ వైఫై తో సపోర్ట్ చేస్తుంది. సో ఇదనమాట నా మదర్ బోర్డు. ఇది మన మెయిన్ స్టార్ ఐటమ్. ఇదే అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ పడ్డది నాకు. ఎందుకంటే ఇది మన లేటెస్ట్ వర్షన్ గ్రాఫిక్ కార్డ్ GeForce RTX 5050 8GB తీసుకున్నాను అనమాట. నాకు గేమింగ్ మంచిగా ఉండాలి, ఎడిటింగ్ మంచిగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇది చూస్ చేసుకున్నా. ఇందులో మనకు ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి, బట్ నేను స్పెషల్లీ గేమింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం మాత్రమే ఇది చూస్ చేసుకున్నా. ఇంకా మీకు చాలా ఉంటాయి, మీకు నచ్చితే అది తీసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మన పవర్ సప్లై అనమాట. ఇది వచ్చేసి యాంటీ స్పోర్ట్స్ FG 750 V12. సో ఇది మనకు మన ప్రాసెసర్ కి, మన గ్రాఫిక్ కార్డ్ కి, మన పీసీకి అన్నిటికీ సరిపోయేటట్టు నేను పవర్ సప్లై అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మన బడ్జెట్ లోనే ఉంటుంది. సో ఇది ఇట్లా మంచిగా యాంటీ స్పోర్ట్స్ మంచి బ్రాండెడ్ కంపెనీ. సో ఇది ఇట్లా మంచిగా ఉంటుంది అనేది చెప్పొచ్చు. మన పీసీకి మెయిన్ గా నేను ర్యామ్ మీద అయితే మంచి ర్యామ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రిఫ్ జాబ్స్ అని చెప్పేసి DDR5 అనమాట. ఈ ర్యామ్ మనకైతే బెస్ట్ అని చెప్పొచ్చు మన గేమింగ్ కి, వీడియో ఎడిటింగ్ కి. అలాగే నేను SSD గిట్లా తీసుకున్నా అనమాట. PGX 1TB. ఇదైతే చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ. సో చాలా మంది రికమెండ్ చేసిరు అనమాట. నేను ఇంతకు ముందుకు యూట్యూబ్ లో చూసి నేను ఇదైతే పర్చేజ్ చేయడం జరిగింది. సో అందరూ మెయిన్ గా ఎక్కువ చెప్పింది ఇది మంచి SSD అని చెప్పారు. ఫాస్ట్ ఉంటుంది, మంచిగా మనకైతే చాలా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉందో ఆ ప్రాసెసర్ ని, మన సిస్టమ్ ని మొత్తం కూల్ గా ఉంచడానికి నేనైతే ఈ కూలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది ఇట్లా మంచి కూలరే, మంచి బ్రాండెడ్ కంపెనీ, మంచి గేమింగ్ సిరీస్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది ఇట్లా బెస్ట్ అనే చెప్పొచ్చు. బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి డీప్ కూల్ కంపెనీ అనమాట. మీరు ఒకసారి యూట్యూబ్ లో ఇట్లా చూడవచ్చు ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ గా. సో ఇప్పుడు నేను మీకు నా క్యాబినెట్ చూపిస్తా. ఇవన్నీ బాక్సెస్ నేను అన్ని ఇన్బిల్ట్ చేయించుకున్నా, ఆల్రెడీ అసెంబుల్ ఇట్లా చేయించుకున్నా. సో ఒక్కసారి దాన్ని మీకు ఆన్ చేసి అలాగే దాని గురించి మీకు చెప్తా. సో మామ, ఇది బయటకు వస్తే ద స్టార్ బ్యూటీ ఎట్లుందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి మామ. అమ్మకి కిరికిరి నాకైతే ఫుల్ నచ్చింది. ఇది బయట ఈడ కానీ RGB లైట్స్ ఉన్నాయి. ఇది నా డ్రీమ్ పీసీ. నేను ఏదైతే చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి కలగన్నాను, అరే ఇలాంటి ఒక పీసీ కొనుక్కోవాలి, ఇలా ఇది మనకి గిట్ల ఒకటి ఉండాలని చెప్పేసి. సో ఈ రోజు ఆ డే వచ్చిందనమాట. నా కష్ట పైసలతోటి నేనైతే నా పీసీగా నేను బిల్డ్ చేసుకున్నా. సో ఇది ఒక్కసారి అవుటర్ లుక్ అనమాట. ఇక్కడ 3 ఫ్యాన్స్ వస్తాయి మనకు, ఇక్కడ 3 ఫ్యాన్స్ వస్తాయి, మొత్తం 6 ఫ్యాన్స్ అనమాట. ఇవి కస్టమైజ్ లైట్లు, మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు పవర్ బటన్, USB స్లాట్, Type-C కింద వస్తాయి అనమాట. ఇక్కడ ఇట్లా మనకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ అనమాట. ఇంకా దీనికి ఒక యాంటీనా వస్తుంది, అదొకటి పెట్టలే, అది తర్వాత దానికి పెడతా. సో ఇది మన పీసీ అనమాట. దీని అయితే నేను ఫుల్లీ కస్టమైజ్ చేయించుకున్నా, నాకు నచ్చిన పార్ట్స్ వేయించుకున్నా. నేను అవి మీకు వీడియోలో ఇట్లా చూపించిన అనమాట. దీని ఓవరాల్ బడ్జెట్ అని ఏందనేది నేను మీకు వీడియో స్క్రీన్ పైన ఇస్తా, అక్కడ చూసుకోండి ఒక్కొక్క పార్ట్ ఎంత, ఈ పార్ట్ ఎంత అని చెప్పేసి. సో నెక్స్ట్ మన మానిటర్ ఇట్లా నేను మీకు చూపిస్తా, అలాగే గేమింగ్ చైర్ ఇట్లా చూపిస్తా అనమాట. సో అవన్నీ చూపించాక ఒకసారి ఒక టేబుల్ పైన పెట్టి అన్ని ఎలా ఉన్నాయి అనేది ఇట్లా మీకు క్లారిటీగా మంచిగా నీట్ గా చూపిస్తా. అప్పుడే మీకు బడ్జెట్ చెప్తా ఎంత పడ్డాయి. మామ ఇది మన
MSI నుంచి మన మానిటర్ అయితే తీసుకొచ్చిన. ఇది గేమింగ్ కి వీడియో ఎడిటింగ్ కి తోపు అనమాట మన బడ్జెట్ లో. సో ఒక్కసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూపిస్తాం నీకు స్క్రీన్ ఎలా వర్క్ చేస్తుందో అనేది కూడా. ఇదనమాట మన మానిటర్. సో ఇది MSI కంపెనీ నుంచి మనకు మంచి క్వాలిటీ మానిటర్ అయితే తీసుకున్నా. ఇది 360 degrees తిరుగుతామా, ఒక్కసారి మీకు తిప్పుతాడు. ఫస్ట్ అప్ అండ్ డౌన్ అయితే చూద్దాం. ఇట్లా కిందికి పోతుంది, పైకి పోతుంది, మళ్ళీ దీన్ని ఇట్లా తిప్పుకోవచ్చు నీట్గా. మనకు ఎట్లా అంటే అలా. మళ్ళీ మనకు ఇట్లా ఫ్రంట్కి బ్యాక్, ఇలా డౌన్, ఇలా వస్తుంది. మానిటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఇది మంచి మానిటరు. దీని క్వాలిటీ చూస్తే మాత్రం మీరు పిచ్చోళ్ళు అయిపోవాల్సిందే, అంత మంచి క్వాలిటీతో వస్తుంది. నేను మీకు పీసీతో కనెక్ట్ చేసినప్పుడు చూపిస్తా. సో ఇదనమాట మన మానిటర్. నెక్స్ట్ వచ్చేసి మన గేమింగ్ చైర్. ఇప్పుడు మన గేమింగ్ చైర్ ని అన్బాక్స్ చేయబోతున్నాం. లెట్స్ గో. సో ఇదే మన లాస్ట్ ఐటమ్, గేమింగ్ చైర్ అనమాట. ఇది వచ్చేసి యాంటీ ఈ స్పోర్ట్స్ మన గేమింగ్ చైర్ అయితే అనమాట. సో మంచి కంపెనీ అయితే తీసుకున్నా. ఒక్కసారి దీన్ని అసెంబుల్ చేసి దీని కంఫర్ట్ ఎలా ఉన్నది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా. లెట్స్ అసెంబుల్ దిస్. గైస్ ఇది మన గేమింగ్ చైర్ అనమాట. అసెంబుల్ చేసినాక ఈ విధంగా ఉంది. ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ కానీ బ్యాక్ సైడ్ రెస్ట్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. సో చూసుకోవచ్చు అనమాట. మన మానిటర్ అయితే ఆన్ చేసిన, కీబోర్డు, హెడ్సెట్ కింద చూపెట్టు ఒకసారి. ఇది మౌజ్, మన CPU కింద పెట్టిన అనమాట. ఇది వెయిట్ ఆపదని చెప్పేసి నేనైతే కింద సెట్ చేయడం అయితే జరిగింది. సో ఇదనమాట ఓవరాల్ గా. సో ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నా నా పీసీ. సో ఇవన్నీ ప్రైస్ అనేది నేను మీకు కామెంట్ లో పిన్ చేసి చెప్తాను, అక్కడైతే మీరు చూడండి అనమాట. సో ఇవన్నిటి లింక్స్ కావాలన్నా కానీ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట మన వీడియో. కంప్లీట్ గా నా పీసీని నేను బిల్డ్ చేసుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కంపల్సరీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.